సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసిన పని ఈ మనం ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తూ ఉంటాము. సో అదే క్రమంలో ఈరోజు కూడా ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగాయి, స్టార్టింగ్ లో ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత జూలై మంత్ లో నేను ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. మొత్తం సంవత్సరంలో జరిగిన క్రైమ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తూ మేము ఒక ప్రెజెంటేషన్ తయారు చేశాము. ఆ ప్రెజెంటేషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో క్రైమ్ ట్రెండ్స్ చూస్తే బాడీ క్రైమ్ అంటే మర్డర్, రైట్స్, ఈ సింపుల్ హర్ట్, కిడ్నాప్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్ చూస్తే ఓవరాల్ గా 22% ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గింది. దాంట్లో మర్డర్స్ ఆల్మోస్ట్ సిమిలర్. లాస్ట్ ఇయర్ 16 మర్డర్స్ జరిగాయి, ఈ సంవత్సరం 17 మర్డర్స్ జరిగాయి. రైటింగ్ లో క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా సింపుల్ హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, కిడ్నాప్ కేసెస్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ మనకి బాడీ క్రైమ్ 22% వరకు తగ్గింది. దానికి కారణము మనము ఈ గాంజా మీద చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దానికి మెయిన్ కారణం. అదేవిధంగా చిన్న పిల్లల మీద జరుగుతున్న క్రైమ్ కూడా 7% వరకు తగ్గింది. సో దాంట్లో రేప్ 33% తగ్గింది, రేప్ బై చీటింగ్ 3% వరకు తగ్గింది. అదర్ పాక్సో కేసెస్ 5% వరకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తగ్గినాయి. సో దీనికి క్రైమ్ అగైన్స్ ఉమెన్ అండ్ క్రైమ్ అగైన్స్ చిల్డ్రన్ కి కూడా ప్రతి కేసులో చాలా చాలా సీరియస్ గా తీసుకొని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడము, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడము. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం ఈ క్రైమ్ అగైన్స్ పాక్సో కేసెస్ లో, అదేవిధంగా క్రైమ్ అగైన్స్ ఉమెన్ లో రేప్ కేసెస్ లో మంచి కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. 14 కన్విక్షన్స్ మనకి ఈ సంవత్సరం ఈ రేప్ కేసెస్ లో, అదేవిధంగా పాక్సో కేసెస్ లో రావడం జరిగింది. ఎక్కడైతే ఆల్మోస్ట్ 20 years పనిష్మెంట్, 10 years పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 కేసెస్ లో ఇవ్వడం జరిగింది. సో దాంతో కూడా చాలా వరకు డెటరెన్స్ క్రియేట్ అయింది, ఒక భయం క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఈ క్రైమ్ అగైన్స్ ఉమెన్ లో చాలా మనం స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి కొంతవరకు క్రైమ్ అగైన్స్ ఉమెన్ అండ్ క్రైమ్ అగైన్స్ చిల్డ్రన్ తగ్గి ఈ సంవత్సరం గాంజా ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో మన జిల్లాలో గాంజా ప్రాబ్లం అనేది ఒక అది ప్రాబ్లం ఉంది. చాలా మంది యువత చిన్న క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేయడం, దానికి అడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 5-6 months లో చాలా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. మన జిల్లా సరిహద్దుల మీద 5 చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టులు 24/7 నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో వేరే టైంకి వేరే చోట్ల వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక గాంజా టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, స్పెషల్ గాంజా టీం. సో ఆ గాంజా టీం ఎక్కడైతే ఈ అమ్మే వాళ్ళు తిరుగుతారో, ఎక్కడైతే ఈ తాగే వాళ్ళు, పీల్చే వాళ్ళు తిరుగుతారో అక్కడ ఫోకస్ చేసి అక్కడ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. సో ఈ సంవత్సరం 247 మందిని గాంజా కేసెస్ లో అరెస్ట్ చేయడం జరిగింది. 2152 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 78 grams ఓపియం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా సీజ్ చేసిన గాంజా వాల్యూ అరౌండ్ 1 crore 2 lakhs. దీంట్లో ఎవరైతే మనం 247 ముద్దాయిలను అరెస్ట్ చేశామో దాంట్లో మెయిన్లీ పెడ్లర్స్. సో ఎవరైతే చిన్న క్వాంటిటీలో గాంజా అమ్ముతున్నారో వాళ్ళను ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 108 పెడ్లర్స్ ను మనం అరెస్ట్ చేయగలిగాము. అదేవిధంగా మనం పట్టుకున్న ప్రతి కేసులో గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎలా ట్రాన్స్పోర్ట్ అయింది, ఎక్కడ పండించారు, ప్రతి కేసులో ట్రేస్ చేయడం జరిగింది. సో మనం చూసింది ఏంటంటే అంతా గాంజా ఏదైతే మన దగ్గర దొరుకుతుందో, లేకపోతే మన డిస్ట్రిక్ట్ క్రాస్ అయ్యి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్కి వెళ్తుందో అంతా గాంజా ఒడిశా నుంచి వస్తుంది. సో ఒడిశాలో సరిహద్దు ప్రాంతాల్లో మనకి నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఇంకా గాంజా కల్టివేషన్ నడుస్తూ ఉంది.
చాలా మంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మన విజయనగరం నుంచి మన జిల్లా నుంచి కూడా చాలా మంది ఒడిశా సైడ్ కి వెళ్ళి అక్కడ గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేయడం లేకపోతే అక్కడ నుంచి పెద్ద క్వాంటిటీలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంతో మేము ప్రతి కేసులో ఒడిశా పోలీస్తో కూడా టచ్ లో ఉన్నాము. ఒడిశా పోలీస్ అసిస్టెన్స్ తో చాలా మంది ఎవరైతే పండిస్తున్నారో ఎవరైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో గాంజా మీద ఐ థింక్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంత అంటే ముందు కంటే ఇప్పుడు చాలా వరకు సప్లై టైట్ అయింది. చాలా వరకు ఎవరైతే లోకల్ గా గాంజా అమ్మేవారు వాళ్ళందరూ కూడా జైల్లోకి వాళ్ళని పంపించడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ కేసెస్ చూస్తే 1327 కేసెస్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 1369 అరెస్ట్ చేసి 6349 లీటర్స్ మనము ఈ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ప్రెస్ మిత్రులకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ కుటుంబానికి కూడా మా సైడ్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అండ్